కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొత్త మద్యం విధానంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గతంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. ఇక గత ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరుపుతామని కొల్లు రవీంద్ర వివరించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ లేకపోవడంతో ప్రశ్న ముందుగా వాయిదా పడింది. ఆ తర్వాత మంత్రి ఆలస్యంగా సభకు రావడంతో తిరిగి సభ్యులు ప్రశ్న వేశారు. అయితే ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్ గా తీసుకోవాలని మంత్రి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. ఇక మంత్రులే లేటుగా వస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. అయితే సభకు ఆలస్యంగా వచ్చినందుకు మంత్రి వాసంశెట్టి క్షమాపణలు చెప్పారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని 87 ఏళ్ల వృద్ధ రైతు కల్లెం నరసింహారెడ్డి ఆరోపించారు. మొత్తం 9.29 ఎకరాలకు 21,88 లక్షలకు ఒప్పందం కుదిరిందని, 8,03,00,000 మాత్రమే చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని మిగిలిన నగదు ఇవ్వడం లేదని విమర్శించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ లేఖాస్త్రాలు మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ తాజాగా ఆయన లేఖను రిలీజ్ చేశారు. సూపర్ 6 హామీలు అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని ముద్రగడ కోరారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేక సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణంతో మారుమోగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని ఆరాధించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని స్నిగ్ధ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లేసరికి ఆమె గదిలో నిర్జీవంగా కనిపించింది. సమాచారం అందుకున్న పటాన్చెరులో ఆమెను కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సింగర్ దిల్జీత్ దోసాంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. దిల్జీత్ తో పాటు దిల్లుమినటి కచేరీ నిర్వాహకులను నోటీసులు పంపారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగే మ్యూజిక్ కాన్సర్ట్ లో మద్యం, డ్రగ్స్ ను ప్రోత్సహించేలా ఎలాంటి పాటలు పాడవద్దని ఆదేశించింది ప్రభుత్వం. ఇక దోసాంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో డ్రగ్స్, మద్యం, వైలెన్స్ ను ప్రేరేపించేలా పాటలు సర్వసాధారణం కావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. తన పరిపాలనా బృందం ఆ అంశంపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ఆ యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించారని, గత 3 ఏళ్లలో వేలాది మంది మరణించారని తెలిపారు. పశ్చిమాసియాలోనూ శాంతి స్థాపనకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ట్రంప్. అక్రమ మైనింగ్ చేసేందుకు వెళ్లిన 4,000 మంది మైనర్లపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొరడా జులిపించింది. వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసివేసి షాక్ ఇచ్చింది. బంగారు గనిలో ఉండిపోయిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయబోమని స్పష్టం చేసింది. నిత్యావసరాలను సైతం అందించకుండా చర్యలు చేపట్టింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వారు బయటకు వస్తే అరెస్టు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు పోలీసులు.